హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు తెలంగాణలో హైకోర్టు మరియు 33 జిల్లాలకు సంబంధించి కోర్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు 3 రకాలైతే కేటాయించడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి వేకెన్సీ, అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే నాన్ టెక్నికల్ పోస్టులు అయితే 1277 ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ పోస్టులు 184 ఉన్నాయి. ఈ రెండు కూడా మనకు జిల్లాల పరిధిలోకి రావడం జరుగుతుంది. సో మనకు హైకోర్టు పరిధికి సంబంధించి చూసుకుంటే 212 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 1600 పోస్టులకు సంబంధించి కూడా ఒకటే నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు మనకి. సో దాదాపుగా మనకు 16 నుంచి 17 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఏ నోటిఫికేషన్కు ఆ నోటిఫికేషన్ సపరేట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క నోటిఫికేషన్కు ఒక్కో విద్యార్హత అయితే కేటాయించడం జరిగింది. సో మనం ఈ 1673 పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం 17 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుంటే కానీ మనకు ఏ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉంది, ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు రావడం జరిగింది, హైకోర్టుకు సంబంధించి స్టేట్ క్యాడర్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ సంబంధించి ఏ జిల్లా వారికి సంబంధించి ఆ జిల్లా వారే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం వీడియో లెంత్గా ఉన్నా కూడా మీరు ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగిందో తెలుసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో మనకు ఒక నోటిఫికేషన్లో 50 పోస్టులు ఉండొచ్చు, ఒక నోటిఫికేషన్లో 500 పోస్టులు ఉండొచ్చు, ఒక నోటిఫికేషన్లో 10th క్లాస్ అర్హత ఉండొచ్చు, ఇంకో నోటిఫికేషన్లో డిగ్రీ ఎలిజిబిలిటీ పెట్టచ్చు. ఈ విధంగా కొన్ని నోటిఫికేషన్లో 7th క్లాసే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా రకరకాల క్వాలిఫికేషన్స్, రకరకాల ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ప్రతి నోటిఫికేషన్ ఖచ్చితంగా చూసిన తర్వాతనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ మనమైతే స్టేట్ క్యాడర్కి సంబంధించి హైకోర్టు నోటిఫికేషన్ల వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో నుంచి మనకు 8 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 8 నోటిఫికేషన్లో 212 పోస్టులు కేటాయించడం జరిగింది. స్టేట్ క్యాడర్ కాబట్టి అందరూ ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం స్టేట్ క్యాడర్కి సంబంధించి చూసుకుంటే స్టేట్ క్యాడర్ అయినా డిస్ట్రిక్ట్ క్యాడర్ అయినా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనవరి 8 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే హైకోర్టులో కనుక కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్సోర్సింగ్లో కనుక ఎంప్లాయీగా చేసి ఉంటారో వారైతే ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ వారికి సపరేట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి ఇది 2025 ఏప్రిల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టైము డేట్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. సో 2025 ఏప్రిల్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫర్దర్గా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది హైకోర్టుకు సంబంధించి ఎగ్జామ్ డేటు, అప్లికేషన్ డేటు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్కి సంబంధించి చూసుకుంటే నాన్ టెక్నికల్ క్యాడర్కి దీన్ని కూడా జనవరి 8 నుంచి జనవరి 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఎవరైతే డిస్ట్రిక్ట్ క్యాడర్ కానీ మండల్ లెవెల్లో జ్యుడిషియల్ సంబంధించి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఉద్యోగం చేస్తున్న వారికి అయితే ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ మాత్రం 2025 ఏప్రిల్లో ఉంటాయంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. డేటు మరి టైం కూడా దీనికి కూడా మెన్షన్ చేయలేదు. మనకు తర్వాత అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఇంటిమేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా టెక్నికల్ పోస్టుకు సంబంధించి చూసుకుంటే మనకు దీనికి కూడా జనవరి 8 నుంచి జనవరి 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ క్యాడర్లో, అదేవిధంగా మండల్ లెవెల్లో ఎవరైతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ చేస్తున్న వారైతే వారు ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ డేట్ అయితే 2025 జూన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో డేట్ టైం అయితే మెన్షన్ చేయలేదు, మంత్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు ఇంటిమేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏ పోస్ట్ ఉన్నాయనే విషయాన్ని చూసుకుంటే మనకు డిస్ట్రిక్ట్ వైజ్లో నాన్ టెక్నికల్ పోస్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం 1277 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ క్యాడర్లో మనకు టెక్నికల్ పోస్టుకు సంబంధించి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్టు, కాపీస్టు పోస్టులు అయితే 184 కేటాయించడం జరిగింది. మనకు స్టేట్ క్యాడర్ హైకోర్టుకు సంబంధించి చూసుకుంటే కోర్టు మాస్టరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, సిస్టమ్ అసిస్టెంటు అండ్ ఆఫీస్ సబార్డినేటు ఇన్ని రకాల పోస్టులకు ఇన్ని రకాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనం స్టేట్ క్యాడర్ అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు డీటెయిల్స్ చెప్పిన తర్వాత డిస్ట్రిక్ట్ క్యాడర్కి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మనం కోర్టు మాస్టర్ సంబంధించి చూసుకుంటే సో ఇక్కడ మనం కోర్టు మాస్టర్ లేదా పర్సనల్ సెక్రటరీస్ అంటూ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చి మనకు 54,220 నుంచి 1,33,630 రూపాయలు అయితే పే స్కేల్ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అన్నిటికీ సేమ్ జనవరి 8 నుంచి జనవరి 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు వేకెన్సీ చూసుకుంటే
12 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో 4 ఉమెన్కే ఉన్నాయి. అదేవిధంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 16, 17 నోటిఫికేషన్లు కాబట్టి డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది. ఏ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు ఆ రిజర్వేషన్లో మీకు వేకెన్సీ ఉందా లేదా చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఉమెన్స్కి అయితే 4 ఉన్నాయి. మొత్తం పోస్టులు 12 కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీలో ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. ఇది 180 వర్డ్స్ పర్ మినిట్ సర్టిఫికేట్ అయితే ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో 180 వర్డ్స్ పర్ మినిట్ కనుక లేకపోతే 150 వర్డ్స్ పర్ మినిట్ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో 45 వర్డ్స్ పర్ మినిట్తో పాస్ అయి ఉండాలంటే మనకి ఇవ్వడం జరిగింది. సో పైన ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అవన్నీ మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ లోపు పాస్ అయి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే షార్ట్ హ్యాండ్ గురించే ప్రధానంగా అడగడం జరిగింది. షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్కి సంబంధించే క్వాలిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా రిజర్వేషన్స్ ఉన్న వారికి అయితే వారికి సంబంధించి మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే ఒక 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. మిగతా వారి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఉంటుంది. ఈ విధంగా వారికి సంబంధించిన రిజర్వేషన్స్ అయితే మినహాయింపులు ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ మెథడ్ చూసుకుంటే మనకు షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అయితే 180 వర్డ్స్ పర్ మినిట్ 2.5 minutesలో కంప్లీట్ చేయాలంటే మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 150 వర్డ్స్ పర్ మినిట్ 3 minutes డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి కంప్యూటర్స్లో 40 మరియు 45 minutesలో కంప్లీట్ చేయాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో స్కిల్ టెస్ట్కి సంబంధించి 90 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్ ఇంటర్వ్యూకి అయితే 10 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. మొత్తం 100 మార్క్స్ గాను మనకు స్కిల్ టెస్ట్కు 90 మార్క్స్, ఓరల్ ఇంటర్వ్యూకు 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ అయితే 40%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 35% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎవరైతే స్కిల్ టెస్ట్లో 1:3లో సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఎంప్లాయ్గా చేస్తున్నారో వారికి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్లీస్ట్ 2 years అయితే వర్క్ చేస్తున్న వారికి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు రిటన్ టెస్ట్లో అంటే టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి మనకు ఈ వెయిటేజ్ అయితే పరిలోకి తీసుకోవడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై కాకపోతే వెయిటేజ్ ఇవ్వడం జరగదు. మనకు ఎగ్జామ్ ఫీజు వచ్చి మనకు అన్ని నోటిఫికేషన్లకు కూడా ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 400 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది. సో అన్ని నోటిఫికేషన్లకు ఇదే ఫీజు ఉంది. మెరిట్ లిస్ట్ అనేది మనకు వచ్చిన మార్కుల ఆధారంగానే తీయడం జరుగుతుందంటే మనకి ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ అంటే నార్మల్గానే ఎస్సీ వాళ్ళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళ అయితే ఎస్టీ, బీసీకి సంబంధించి, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి, వీటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే అందుబాటులో ఉంచుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనే విషయాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు కోర్టు మాస్టర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో చాలా వరకు ఏజ్ లిమిట్ కానీ ఇంకా ఏదైనా సేమ్ ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అయితే ప్రతిసారి అయితే చెప్పే ప్రయత్నం చేయను. సేమ్ ఉన్న వాటికైతే చెప్పకుండా మీకు కొత్త డీటెయిల్స్ అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 16 నోటిఫికేషన్లు కాబట్టి లెంతీ అవుతుంది. సో నెక్స్ట్ మనకు కంప్యూటర్ ఆపరేటర్ గురించి చూపిస్తాను. సో మనం కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి చూసుకుంటే మనకు బేసిక్ పే అయితే 38,890 నుంచి 1,12,510 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్, ఎగ్జామ్స్ అయితే ముందే చెప్పాను. సో మనకి ప్రత్యేకంగా అయితే అవసరం లేదు. సో వేకెన్సీ చూసుకుంటే 11 పోస్టులు కేటాయించింది. ఇందులో 6 ఉమెన్స్కి ఉన్నాయి. ఓసీ మరియు బీసీఏ, బీసీపీ వీటికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అయితే లా ఇవి ఏది చేసిన వారైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ అయితే ఉండాలంటే ఇవ్వడం జరిగింది. మనకు 45 వర్డ్స్ పర్ మినిట్ తోటి ఇంగ్లీష్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్లో 1 year కోర్స్ అయితే చేసి ఉండాలంటే ఇవ్వడం జరిగింది. లేదంటే బీసీఏ డిగ్రీ చేసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 to 34 అన్నిటికీ సేమే ఉంది. దీనికైతే మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్కు 25 క్వశ్చన్స్ ఏమో కంప్యూటర్ నాలెడ్జ్ రావడం జరుగుతుంది, 25 క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ రావడం జరుగుతుంది. సో మొత్తం మనకు 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇది 60 minutesలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అయితే 40 మార్క్స్కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఓరల్ ఇంటర్వ్యూకి అయితే 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో మనకు టోటల్గా 100 మార్క్స్ అని చెప్పుకోవచ్చు. 50 మార్క్స్ రిటన్ టెస్ట్కి, 50 మార్క్స్ అనేది టైపింగ్కు మరియు ఓరల్ ఇంటర్వ్యూకు కేటాయించడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్కి అయితే 45% రావాలి క్వాలిఫైయింగ్కి. బీసీ క్యాండిడేట్స్ అయితే 40% సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే 35%. ఎగ్జామ్ ఫీజు అన్నిటికీ సేమే ఉంది. అదేవిధంగా
మెరిట్ లిస్ట్ అనేది మనకు వచ్చిన మార్క్స్ ప్రకారం తీయడం జరుగుతున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. సో 100 మార్క్స్ గాను వచ్చిన మార్క్స్ మెరిట్గా తీయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్కి సంబంధించి 24,280 నుంచి 72,850 రూపాయలు అయితే బేసిక్ పే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ సేమ్ అన్నిటికీ. అదేవిధంగా వేకెన్సీ చూసుకుంటే మొత్తం 42 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో 16 పోస్టులు ఉమెన్స్కు కేటాయించడం జరిగింది. ఎవరెవరికి ఎన్ని పోస్టులు కేటాయించారో ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీలో ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లేదంటే లాలో కానీ పాస్ అయి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి టైపింగ్ టెస్ట్ అయితే లేదు. సో మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 34 ఇయర్స్ ఉండాలి. ఇది 2025 జూలై 1 వరకు కట్ ఆఫ్ డేట్ అయితే పెట్టడం జరిగింది. సో మనకు ఎగ్జామ్ చూసుకుంటే మనకు 90 క్వశ్చన్స్కి గాను 50 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జీ, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. మనకు మొత్తం 120 మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో 90 క్వశ్చన్స్ 120 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా వైవాకి సంబంధించి ఇంటర్వ్యూ అయితే 10 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 90 క్వశ్చన్స్కు 90 మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూకి 10 మార్క్స్, 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో మొత్తం అయితే మనకు 100 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. సో 90 మార్క్స్ రిటన్ టెస్ట్, 10 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూకి ఉంటున్నాయి. ఎగ్జామ్ ఫీజు అయితే అన్నిటికీ సేమే. మెరిట్ లిస్ట్ అనేది మనకు రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎగ్జామినర్ సంబంధించి చూసుకుంటే ఎగ్జామినర్ అయితే 24,280 నుంచి 72,850 రూపాయలు బేసిక్ పే అయితే ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ చూసుకుంటే 24 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో 7 ఉమెన్కి ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. మీకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీకి సంబంధించి ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీలో ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ, లా కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్. సో ఎగ్జామ్ చూసుకుంటే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే 90 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 90 క్వశ్చన్స్లో 50 జనరల్ నాలెడ్జీ, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు. సో మనకు 120 మినిట్స్ 2 అవర్స్లో 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మనకు 10 మార్క్స్ అయితే ఇంటర్వ్యూకి కేటాయించడం జరిగింది. సో మొత్తం మనకు 100 మార్క్స్, 90 మార్క్స్ రిటన్ టెస్ట్, 10 మార్క్స్ ఇంటర్వ్యూ ద్వారా రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు అయితే అన్నిటికీ సేమే. సో మెరిట్ లిస్ట్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ప్రకారం తీయడం జరుగుతుంది. అదేవిధంగా టైపిస్ట్కి సంబంధించి చూసుకుంటే బేసిక్ పే అయితే 24,280 నుంచి 72,850 రూపాయలు ఉంది. సో మనకు వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే 12 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో 4 ఉమెన్స్కి ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకోండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్. రిజర్వేషన్స్ అయితే అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే 40 మార్క్స్ అయితే టైప్ రైటింగ్కు కేటాయించడం జరిగింది. మనకు ఇంగ్లీష్లో ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది. అదేవిధంగా రిటన్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు 40 మార్క్స్కి అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు జనరల్ నాలెడ్జీ మరియు జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్క్ క్యారీ అవుతుంది. సో మనకు టైం కూడా 40 మినిట్స్ ఇవ్వడం జరిగింది. సో 40 మినిట్స్లో 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో ఇది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. సో స్కిల్ టెస్ట్ సంబంధించుకుంటే 15 మినిట్స్లో 45 వర్డ్స్ పర్ మినిట్ తోటి కంప్లీట్ చేయాలంటే ఇవ్వడం జరిగింది. దీనికి 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 40 మార్క్స్ ప్లస్ ఈ 40 మార్క్స్ 80 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంగ్లీషు టైప్ రైటింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యండి వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావడం జరుగుతుందో వారికి మాత్రమే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో వెయిటేజ్ మార్కులు అంటే మనకు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వారికి, అట్లీస్ట్ 2 ఇయర్స్ చేస్తున్న వారికి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు అయితే సేమ్ మనం ఫస్ట్ చెప్పినట్టుగానే ఉంటుంది. 600 రూపాయలు ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ పెట్టడం జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అదేవిధంగా స్కిల్ టెస్ట్, వైవాలో వచ్చిన మార్కుల ఆధారంగా మనకైతే తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాపీస్ట్కి సంబంధించుకుంటే 24,280 నుంచి 72,850 రూపాయలు బేసిక్ పే అయితే పెట్టడం జరిగింది. సో మనకు వేకెన్సీ చూసుకుంటే 16 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో 6 ఉమెన్కు కేటాయించడం జరిగింది. సో ఒకసారి మీరు వీడియో పాస్ చేసి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, దీనికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అయితే 45 వర్డ్స్ పర్ మినిట్ తోటి పాస్ అయి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో మనకు డిగ్రీ కాకుండా ఇంకా ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక ఉంటే దానికి సంబంధించి మెన్షన్ చేయండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ లిమిట్ అయితే 18 to 34 ఇయర్స్. సో మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది 40 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టైప్ రైటింగ్ టెస్ట్ ఇంగ్లీష్ సంబంధించి 40 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సో మనకు 40 మార్క్స్కు జనరల్ నాలెడ్జీ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. సో మనకు 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్క్ క్యారీ అవుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి
45 వర్డ్స్ పర్ మినిట్ తోటి 15 మినిట్స్లో పాస్ అవ్వాలి. దీనికి 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. మొత్తం మనకు 80 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఎవరైతే టైపింగ్ టెస్ట్ పాస్ అయి ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుందో వారికి మాత్రమే మనకు వైవా అంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెయిటేజ్ సంబంధించి సర్వీస్ ఉన్న వరకు కూడా అట్లీస్ట్ 2 years సర్వీస్ ఉంటే మాత్రం వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ ఫీజు అయితే అన్నిటికీ ఉన్నట్టుగానే ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, రిటన్ టెస్టు, ఓరల్ ఇంటర్వ్యూలో వచ్చే మార్కులని పరిగణలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి 24,280 నుంచి 72,850 రూపాయలు అయితే బేసిక్ పే పెట్టడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అన్నిటికీ సేమే. మనకు వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో 8 ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. ఇందులో మనకు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ సంబంధించి ఒకసారి చూసుకోండి. ఇందులో సపరేట్గా ఉమెన్స్ కూడా కొన్ని పోస్ట్ కేటాయించడం జరిగింది. సో ఉమెన్స్కి అయితే కొద్దిగా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇందులో బీటెక్, సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈసీ కానీ, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఐటీ విత్ మినిమం 55% మార్క్స్ తోటి క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా కంప్యూటర్ హార్డ్వేరు, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించి కూడా అవగాహన ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారే అప్లై చేసుకోవాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ అయితే 18 to 34 years. సో దీనికి సంబంధించి చూసుకుంటే రిటన్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్ 90 మార్క్స్కి అయితే కేటాయించడం జరిగింది. ఇందులో 30 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 20 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఈచ్ క్వశ్చన్స్కి 1 మార్కు. మొత్తం మనకు 120 minutesలో 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ అనేది మనకు ఓరల్ ఇంటర్వ్యూకి అయితే కేటాయించడం జరిగింది. సో మొత్తం 100 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు మెరిట్ లిస్ట్ కూడా ఈ 100 మార్క్స్కే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి చూసుకుంటే దీని బేసిక్ పే అయితే 19,000 నుంచి 58,850 వరకు ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ మాత్రం 75 ఇవ్వడం జరిగింది. ఇందులో 24 ఉమెన్స్కు కేటాయించడం జరిగింది. కేటగిరీ చూసుకుంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బ్లైండ్, లో విజన్, అదేవిధంగా బీసీఏ, బీసీబీ, ఎక్స్ సర్వీస్మెన్ ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఒకసారి వీడియో పాస్ చేసి చూసుకునే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికైతే 7th to 10th క్లాస్ వరకు పాస్ చదివితే సరిపోతుందంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ కంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక ఎవరైనా చేసి ఉంటే వారైతే దీనికి ఎలిజిబిలిటీ కాదు. 7th to 10th వరకు చదువుకున్న వారు మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ లేదని చెప్పి అప్లై చేసుకున్నా కూడా తర్వాత మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో స్పెసిఫిక్గా కొన్ని స్కిల్స్ ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కుకింగ్ కానీ, పెయింటింగ్ కానీ, అదేవిధంగా మీకు ఏదైనా స్కిల్ ఉంటే దానికి సంబంధించి స్కిల్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అది ఉన్న వారికే ఎక్కువ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఏజ్ లిమిట్ అయితే 18 to 34 years. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇది ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ అయితే కాదు ఇది. సో మనకు ఓఎంఆర్ బేస్డ్లో 45 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో. సో మనకు 45 మార్క్స్ రిటన్ టెస్ట్, అదేవిధంగా 5 మార్క్స్ అనేది ఓరల్ ఇంటర్వ్యూకు కేటాయించడం జరిగింది. సో మనకు 45 క్వశ్చన్స్లో జనరల్ నాలెడ్జే రావడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వశ్చన్స్కు 1 మార్క్ ఉంటుంది. టైం అయితే 60 minutes ఉంటుంది. 1 hourలో 45 క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయాలి. ఇది ఓఎంఆర్ బేస్డ్. లాంగ్వేజ్ వచ్చి మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే అవకాశం ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, అదేవిధంగా ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఇవి మనకు హైకోర్టుకు సంబంధించి రకరకాల పోస్టులు, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ, వాటికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్కి సంబంధించి డిస్కస్ చేసే ప్రయత్నం చేశాం. సో మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ క్యాడర్లో నాన్ టెక్నికల్ పోస్టులు, అదేవిధంగా టెక్నికల్ పోస్టులకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ సంబంధించి 1277 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ మనం స్టెప్ బై స్టెప్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే బేసిక్ పే అయితే 24,280 నుంచి 72,850 వరకు ఉంది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అన్నిటికీ ఉన్నట్టుగానే జనవరి 8 నుంచి జనవరి 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు వేకెన్సీ పొజిషన్ అయితే మనకు ఇది జిల్లాల వారీగా ఉంది కాబట్టి 33 జిల్లాలకు సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. సో కొంత దీంట్లో 33 జిల్లాలకు సంబంధించి చూసుకుంటూ పోతే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో మనకు మొత్తం ఎన్ని పోస్టులు కేటాయించాలనే విషయం అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం 339 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది దీనికి. ఇందులో మనకు జనరల్ కేటగిరీలో 192 పోస్టులు కేటాయించడం జరిగింది. ఉమెన్స్కి అయితే 147 పోస్టులు ఉన్నాయి. సో ఈ 192 పోస్టులో జనరల్ కేటగిరీ అంటే ఇందులో మేల్, ఫీమేల్ ఇద్దరు పోటీ పడవచ్చు. ఈ 147 పోస్టులు మాత్రం ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఉంది. సో ఉమెన్స్కే కేటాయించడం జరిగింది. మొత్తం 339 పోస్టులు అయితే ఉన్నాయి. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో అయితే 33 జిల్లాలకు సంబంధించి చూపించే ప్రయత్నం చేయలేను.
సో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మిగతా వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. దీనికైతే బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి నాలెడ్జ్ కానీ లేదంటే క్వాలిఫికేషన్ సంబంధించి కానీ ఉండాలంటే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది డిస్ట్రిక్ట్ పోస్టులు కాబట్టి ఏ జిల్లాకు సంబంధించి అప్లై చేస్తున్న వారైతే ఆ జిల్లాకు సంబంధించి లాంగ్వేజ్ తెలిసి ఉండాలంటూ మనకు లీగల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల వరకు తెలుగు తెలిసి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో ఎక్స్ట్రా లాంగ్వేజ్ తెలిసి ఉంటే బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే 18 to 34 years ఉంటుంది. మనకు కట్ ఆఫ్ డేట్ అయితే 2025 జూలై 1 వరకు చూసుకోవాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది. రిజర్వేషన్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years వరకు ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీకి అయితే 10 years వరకు ఇవ్వడం జరిగింది. సో మిగతా రిజర్వేషన్స్ వాళ్ళకి సంబంధించి యాజ్ యూజువల్గా ఉంటాయి. సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో మనకు 100 questions ఇవ్వడం జరుగుతుంది. 100 questionsలో 60 questions జనరల్ నాలెడ్జ్, 40 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్కి 1 mark ఉంటుంది. మొత్తం మనకు 120 minutes అంటే 2 hours 100 questions అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. పేపర్ అయితే మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫై చూసుకుంటే మినిమం ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% రావాలి. బీసీ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. వెయిటేజ్ అయితే అట్లీస్ట్ 2 years సర్వీస్ ఉన్న వారికి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ సర్వీస్లో ఉన్న వారికి వర్తిస్తుంది. ఇది నార్మల్గా బయట వారికి అయితే వర్తించదు. ఎగ్జామ్ ఫీజు వచ్చి ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి అయితే 600 rupees, మనకు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్సర్విస్మెన్ అయితే 400 rupees పెట్టడం జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ప్రకారమే తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే ఇది 24,280 నుంచి 72,850 రూపాయలు బేసిక్ పే అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే మొత్తం 66 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో మనకు ఉమెన్కి అయితే 40 పోస్టులు కేటాయించడం జరిగింది. జనరల్కి అయితే 26 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఉమెన్ మరియు మేల్ ఇద్దరు పోటీ పడవచ్చు. సో ఉమెన్కి కేటాయించిన పోస్టులు మాత్రం వారికే ఉంటాయి. సో దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి 33 జిల్లాలలో ఓసీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీ, బీసీడీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ ఇందులో ఉమెన్స్కు సపరేట్గా కేటాయించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైతే ఆ జిల్లాకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి కావాల్సిన వారు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు జిల్లా వైజ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికైతే బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక మీకు టెక్నికల్ ఫీల్డ్కి సంబంధించి ఉంటే దానికి సంబంధించి మెన్షన్ చేయండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ అయితే డిస్ట్రిక్ట్ సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజ్ ఉంటే అడ్వాంటేజే. ఏజ్ లిమిట్ 18 to 34 years, 2025 జూలై 1 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా అయితే అన్నిటికీ సేమే ఉంటున్నాయి. ఎగ్జామ్ ఫీజు వచ్చి ఓసీ, బీసీకి 600, మిగతా వరకు అయితే 400 rupees. మెరిట్ లిస్ట్ అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మెరిట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్లకు సంబంధించుకుంటే 22,900 నుంచి 69,150 బేసిక్ పే అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ఎగ్జామినర్కి అయితే 50 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో మనకు 28 ఉమెన్ క్యాండిడేట్స్కి, ఇందులో 22 జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. సో 28 పోస్టులు ఉమెన్కు కేటాయించడం జరిగింది కాబట్టి ఇది వారికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ ఈక్వలెంట్లో పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ తెలిసి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 to 34 years. రిజర్వేషన్స్ అయితే అన్నిటికీ ఉన్నట్టుగానే దీనికి కూడా వర్తిస్తుంది. మనకు రిక్రూట్మెంట్ మెథడ్ చూసుకుంటే మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 marks గాను 60 questions జనరల్ నాలెడ్జ్, 40 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్స్కి 1 mark ఉంటుంది. సో టోటల్ టైం వచ్చి 120 minutes. 120 minutesలో 100 questions అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది. వెయిటేజ్ మాత్రం సర్వీస్ ఉన్న వారికి సపరేట్గా ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీజు వచ్చి అన్నిటికీ ఉన్నట్టుగానే ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ప్రకారమే తీయడం జరుగుతుంది. అదేవిధంగా రికార్డు అసిస్టెంట్కి సంబంధించుకుంటే ఇది బేసిక్ పే అయితే 22,240 నుంచి 67,300 వరకు ఇవ్వడం జరిగింది. మనకు అప్లికేషన్ డేట్ అయితే అన్నిటికీ ఉన్నట్టుగానే ఇవ్వడం జరిగింది. మనకు వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే రికార్డు అసిస్టెంట్కి అయితే 51 పోస్టు కేటాయించడం జరిగింది. 51 పోస్టులు కేటాయించడం జరిగింది. 51లో ఉమెన్కి అయితే మనకు 32 పోస్టులు కేటాయించడం జరిగింది. జనరల్ కేటగిరీలో మనకు 19 పోస్టులు ఇవ్వడం జరిగింది. జనరల్ అంటే మనకు మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు పోటీ పడవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్లో పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లాంగ్వేజ్ సంబంధించి తెలుగు తెలిసి ఉండాలని. అదేవిధంగా ఏజ్ లిమిట్ 18 to 34 years. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే 100 marks అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇందులో 60 questions జనరల్ నాలెడ్జ్, 40 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్స్కి 1 mark, 120 minutes టైం ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 600, మిగతా వరకు అయితే 400 rupees పెట్టడం జరిగింది. మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్లో వచ్చిన మార్కుల ప్రకారమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ప్రాసెస్ సర్వర్ సంబంధించి చూసుకుంటే 22,900 నుంచి 69,150 బేసిక్ పే అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే ప్రాసెస్ సర్వర్కి అయితే మొత్తం 230 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు 60 పోస్టులు అయితే ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. మిగిలిన 170 అయితే జనరల్, అంటే మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు పోటీ పడవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10th ఈక్వలెంట్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మనకు ఏజ్ లిమిట్ 18 to 34 years. సో ఎగ్జామ్ సంబంధించి చూసుకుంటే ఇదైతే ఓఎంఆర్ బేస్లో ఉంటుంది, మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. సో మనకు 45 మార్క్స్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్కి అయితే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకు 45 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్, 15 క్వశ్చన్స్ అయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. మనకు 60 minutes టైం ఉంటుంది. 1 hourలో 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అయితే మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది. మెరిట్ లిస్ట్ అయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, అదేవిధంగా వైవాలో వచ్చిన మార్కుల ప్రకారమే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఇవి మనకు డిస్ట్రిక్ట్ క్యాడర్లో నాన్ టెక్నికల్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో మనకు టెక్నికల్ పోస్ట్కి సంబంధించి చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టెనోగ్రాఫర్కి సంబంధించి చూసుకుంటే బేసిక్ పే అయితే మనకు 32,810 నుంచి 96,890 వరకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే స్టెనోగ్రాఫర్కి అయితే మొత్తం పోస్టు 45 కేటాయించడం జరిగింది. ఇందులో మనకు ఉమెన్కి అయితే 26 పోస్టులు ఉన్నాయి. సో మనకు జనరల్ కేటగిరీలో 19 ఉన్నాయి. దీనికి ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు పోటీ పడవచ్చు. సో 26 పోస్టులు అనేది ఓన్లీ ఫీమేల్కే కేటాయించడం జరిగింది. మొత్తం 45 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి టైప్ రైటింగ్ అయితే ఉండాలంటే ఇవ్వడం జరిగింది. టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ 45 words per minute లేదా దీనికి సంబంధించి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సంబంధించి 120 words per minute తోటి ఎగ్జామ్ పాస్ అయి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఎనీ కేస్ హయ్యర్ గ్రేడ్ కనుక అందుబాటులో లేకపోతే లోయర్ గ్రేడ్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలి, లేదంటే ఏదైనా డిప్లొమా కోర్స్ ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ క్యాడర్ కాబట్టి మనకి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ 18 to 34 years. రిజర్వేషన్స్ అయితే అన్నిటికీ వచ్చినట్టుగానే ఇవ్వడం జరిగింది. మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ సంబంధించి 120 words per minute 5 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ సంబంధించి కంప్యూటర్ మీద 45 minutesలో కంప్లీట్ చేయాలంటే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం అయితే 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా వెయిటేజ్ అయితే సర్వీస్ ఉన్న వారికి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు అన్నిటికి ఇచ్చినట్టుగానే ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ అయితే మనకు స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ప్రకారమే మనకు మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ టెక్నికల్ పోస్టులలో ఆఫీస్ సబార్డినేట్ మిస్ అయింది స్టార్టింగ్లో. సో మనకు 19,000, దీనికి బేసిక్ పే అయితే 19,000 నుంచి 58,850 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి మనకు వేకెన్సీ అయితే 505 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఉమెన్స్కి 187 కేటాయించడం జరిగింది. జనరల్కి అయితే 318 పోస్టులు కేటాయించడం జరిగింది. ఇదైతే కొంత భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మాత్రమే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th to 10th క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th కంటే ఎక్కువ చదువుకుంటారో వారికైతే ఎలిజిబిలిటీ లేదు. 7th నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న వారే అప్లై చేసుకోవాలి. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ కాబట్టి దీనికి లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ 18 to 34 years. రిజర్వేషన్స్ అయితే అన్నిటికి ఇచ్చినట్టుగానే ఇవ్వడం జరిగింది. మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఇది ఓఎంఆర్ బేస్లో ఉంటుంది. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది 45 మార్క్స్కు కేటాయించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చి మనకు 5 మార్క్స్కు కేటాయించడం జరిగింది. మనకు ఈ 45 క్వశ్చన్స్లో 35 క్వశ్చన్స్ అనేది జనరల్ నాలెడ్జ్, 15 క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంగ్లీషు. సో ఈచ్ క్వశ్చన్స్కు 1 mark క్యారీ అవుతుంది. మనకు 60 minutesలో మనకు 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 marks అనేది ఓరల్ ఇంటర్వ్యూకి ఇవ్వడం జరిగింది. సో మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ తెలుగులో రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు అన్నిటికున్నట్టుగానే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెరిట్ లిస్ట్ అయితే మనకు ఓఎంఆర్ బేస్డ్ మరియు వైవాలో వచ్చిన మార్కుల ప్రకారం మెరిట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి. అదేవిధంగా టెక్నికల్ పోస్ట్ సంబంధించి చూసుకుంటే టైపిస్ట్ అయితే బేసిక్ 24,280 నుంచి 72,850 వరకు ఇవ్వడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే టైపిస్ట్కి అయితే మొత్తం 66 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు ఉమెన్కి అయితే 38 పోస్టులు ఉన్నాయి. మనకు జనరల్కి అయితే 28 పోస్టులు కేటాయించడం జరిగింది. సో 33 జిల్లాలకు సంబంధించి విభజించడం జరుగుతుంది. కాబట్టి మీ జిల్లాలో ఎవరికి రిజర్వేషన్ ప్రకారం ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 66 పోస్టులు అయితే జిల్లాల వరకు చూసుకునే ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. 45 words per minute లేదా దీనికి ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ ఉండాలి, లేదంటే ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందంటూ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సంబంధించుకుంటే టైప్ రైటింగ్ టెస్ట్కి సంబంధించి
మనకు 10 మినిట్స్ టైం ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్ తోటి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇందులో వచ్చిన మార్క్స్ ప్రకారమే మనకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఫీజు అయితే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్కి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్కి అయితే 400 రూపీస్ పెట్టడం జరిగింది. మనకు మెరిట్ లిస్ట్ అయితే మనకు స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే తీయడం జరుగుతుంది. అదేవిధంగా కాపీస్ట్కి సంబంధించి చూసుకుంటే బేసిక్ పే అయితే 22,900 నుంచి 69,150 వరకు ఇవ్వడం జరిగింది. సో మనకు వేకెన్సీ చూసుకుంటే మొత్తం పోస్టులు 74 కేటాయించడం జరిగింది. ఇందులో ఉమెన్కి అయితే 40 పోస్టులు ఉన్నాయి. సో మనకు జనరల్ అయితే 34 పోస్టులు కేటాయించడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంగ్లీషు టైప్ రైటింగ్ అయితే హయ్యర్ గ్రేడ్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. హయ్యర్ గ్రేడ్ కనుక అందుబాటులో లేకపోతే లోయర్ గ్రేడ్కి అవకాశం ఇవ్వడం జరుగుతున్నట్టు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చి 18 to 34 ఇయర్స్. సో మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి 10 మినిట్స్ అయితే 45 వర్డ్స్ పర్ మినిట్ పాస్ అయి ఉండాలి. సో దీనికి 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులనే మనకు మెరిట్గా అయితే తీయడం జరుగుతుంది. సర్వీస్ ఉన్న వాళ్ళకైతే వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లీస్ట్ 2 years సర్వీస్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు అయితే ఓసీకి మరియు బీసీకి అయితే 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ పెట్టడం జరిగింది. ఇది మనకు హైకోర్టు అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించి వేకెన్సీకి సంబంధించిన పొజిషన్స్, ఎలిజిబిలిటీ, 16-17 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏదైనా డౌట్ అనిపించినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన మీకు డీటెయిల్గా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మరొకసారి అప్లికేషన్ డేట్ చూసుకుంటే జనవరి 8 నుంచి జనవరి 31 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్నిటికీ జనవరి 8 నుంచి జనవరి 31 వరకు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్ అయితే హైకోర్టు స్టేట్ క్యాడర్కి సంబంధించి మనకు 2025 ఏప్రిల్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇవి టోటల్ వేకెన్సీ 212 ఉన్నాయి. అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ క్యాడర్లో నాన్ టెక్నికల్ పోస్టుకు సంబంధించి 1277 వేకెన్సీ ఉంది. దీనికి ఎగ్జామ్ వచ్చి 2025 ఏప్రిల్లో ఉంటుంది. అదే టెక్నికల్ పోస్టులు అయితే 184 ఉన్నాయి. దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే 2025 జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన డేటు మరియు టైం అయితే అప్డేట్ చేయగానే మీకు ఇంటిమేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనిపైన మీకు డీటెయిల్గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.